చూసేవాడిని. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇళ్ళప్పుడు ఏరియాలో చాలా మంది అప్పట్లో ఇళ్ళప్పటికి యువతల రాజ్య అరేపల్లకి మధ్యలో వాగుంటుంది. అప్పట్లో మిర్చి ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చేటోళ్ళు. వచ్చేటప్పుడు ఆ వాక దగ్గర ఉండేటప్పటికి దొంగలు కొంతమంది ఉండి ఆ బస్తాలు దొబ్బకపోయి ఆ బండి రైతులు కొట్టి కూడా పట్టకపోయేటోళ్ళు. ఆ టైంలో అతని పిలువలోనే వచ్చేసి ఆ ప్రాంతం ఉన్న దొంగలందరినీ కూడా ఇంట్లో పెట్టి కొట్టేటోడు. కొట్టడంతో ఆ ప్రాంతంలో ఒకప్పుడు జరిగే దొంగతనాలన్నింటినీ కూడా మరిపించిండు. ఈ రోజు అందరూ ఎవరి పనులు చేస్తూ ఇలా ప్రాంతం మంచిగా జీవిస్తున్నారు, మంచి సంపాదించుకుంటున్నారు. అంటే నేను ఎవరిని అడిగినా చెప్పేది మదన్ లాల్ గారు అంటే అతను ఉన్నది ఈ ప్రాంతంలో దొంగతనాలు జరిగి ఊకోడు, మంచి లీడర్ అని చెప్పేటోళ్ళు. కొంతమంది దొంగతనం మానేలేక కూడా రామనరసాపురం అక్కడ అప్పుడు ఇల్లు భూములు కొట్టుకుంటుంటే ఇక్కడ మానేయలేని కూడా పారిపోయి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా. కానీ ఆ ప్రాంతం ఒకప్పుడు దొంగతనాల్లో ఉండే ప్రాంతంలో కూడా అతను చాలా కష్టపడి ఇవాళ అందరూ మంచి స్వేచ్ఛ పొందుతారంటే ఆ నాయకత్వం అట్లా ఉంది. చాలా మంచోడు. మన గిరిజనుల్లో ఇటువంటి లీడర్ పుట్టడం అనేది మనకు ఒక అదృష్టం అని మనం కోరుతున్నాం. అటువంటి